హలో గైస్, వెల్కమ్ టు ది లెక్చర్ 67 ఆఫ్ డీప్ లెర్నింగ్ సిరీస్. ఇప్పటి వరకు మనం ఆర్డినెన్స్ గురించి ఇన్ డీటెయిల్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్కిటెక్చర్ అయిన ఎల్ఎస్టిఎమ్స్కి మూవ్ అయ్యే ముందు ఒకసారి ఈ ఆర్డినెన్స్ వల్ల మనం ఫేస్ చేసే ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము మోస్ట్ ఆఫ్ ద ఎన్ఎల్పి టాస్క్ తీసుకుంటే అక్కడ మనం ఎక్కడ కూడా ఆర్డినెన్స్ అనేవి యూజ్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ కూడా మనము బేసిక్గా ఈ ఎన్ఎల్పి లైక్ సెక్టర్లో కానీ సో ఇక్కడ కూడా మనం సీక్వెన్షియల్ డేటా మీద వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఆర్డినెన్స్ అనేవి యూజ్ చేయం. ఓకే, సో వి గో విత్ ఎదర్ ట్రాన్స్ఫార్మర్స్ కానీ సో ఇట్లాంటి ఆర్కిటెక్చర్స్ అయితే మనం యూజ్ చేస్తాం. సో ఈ వీడియోలో మనము ఈ ఆర్డినెన్స్ వల్ల మనం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో అండ్ ఈ ఆర్డినెన్స్ మనము ఎందుకు ఎన్ఎల్పి టాస్క్లో యూజ్ చేయమో ఇన్ డీటెయిల్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో దీనికి బేసిక్గా మనకి టూ మెయిన్ రీజన్స్ అనేవి ఉన్నాయి. ద వెరీ ఫస్ట్ రీజన్ వచ్చేసి ప్రాబ్లమ్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీ. ప్రాబ్లమ్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీ. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి స్టాగ్నేటెడ్ ట్రైనింగ్. ఓకే, స్టాగ్నేటెడ్ ఆర్ అన్స్టేబుల్ ట్రైనింగ్ అని కూడా పిలవచ్చు. స్టాగ్నేటెడ్ ట్రైనింగ్. ఓకే, ముందుగా అయితే ఈ ప్రాబ్లమ్స్ని మీకు విత్ ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీ. సో లెట్ us సే నా దగ్గర ఒక సీక్వెన్స్ అనేది ఉంది. ఓకే, సో ఐ వెంట్ టు ఢిల్లీ. ఐ లవ్ the food, I love the places, among all of them I really love Red Fort. సో ఈ విధంగా నాకు ఒక సీక్వెన్స్ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఈ సీక్వెన్స్ని అయితే నిన్న ఆర్ఎన్ఎన్కి ఫీడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నా ఆర్ఎన్ఎన్ ఏం చేస్తుందంటే ఐ వెంట్ టు ఢిల్లీ ఉందా. సో ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ వర్డ్ వచ్చేసి ఢిల్లీ. ఓకే, నేనైతే ఢిల్లీ ప్లేస్కి అనేది వెళ్ళాను. ఐ లవ్ ద ఫుడ్. ఓకే, ఐ లవ్ ద ఫుడ్. సో ఇప్పుడు ఎక్కడ ఫుడ్ నేను లవ్ చేశాను? ఢిల్లీలో ఫుడ్ అయితే నేను లవ్ చేశాను. సో ఇక్కడ వరకు అయితే కాంటెక్చువల్ మీనింగ్ అనేది మన ఆర్డినెన్స్కి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి లేటర్ సీక్వెన్సెస్ ఉన్నాయా? ఐ లవ్ ద ప్లేస్. ఓకే, సో ఇప్పుడు ప్లేస్ దేన్ని రిఫర్ చేస్తుందో మన ఆర్డినెన్స్కి అయితే అర్థం కాదు. అండ్ ఆల్సో ఎమంగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ రియలీ లవ్ రెడ్ ఫోర్ట్. అండ్ ఈ రెడ్ ఫోర్ట్ అనే ప్లేస్ ఢిల్లీలో ఉందని కూడా మన ఆర్డినెన్స్కి అయితే అర్థం కాదు. అంటే మనము షార్ట్ టర్మ్ సీక్వెన్సెస్, ఓకే, లైక్ షార్ట్ సీక్వెన్సెస్ మీద అయితే మన ఆర్డినెన్స్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. కానీ లాంగ్ సీక్వెన్సెస్కి వచ్చేసరికి ఆ కాంటెక్చువల్ మీనింగ్ అనేది క్యాప్చర్ చేయలేకపోతుంది. ఓకే, సో ఇది బేసిక్గా వెరీ ఫస్ట్ ప్రాబ్లమ్, దట్ ఈస్ ప్రాబ్లమ్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీ. అంటే మన చిన్న సీక్వెన్సెస్ని చాలా ఎక్సలెంట్గా హ్యాండిల్ చేస్తుంది, వేరాస్ మన బిగ్గర్ సీక్వెన్సెస్కి వచ్చేసరికి కాంటెక్చువల్ మీనింగ్ అనేది క్యాప్చర్ చేయలేకపోతుంది. ఓకే, మనకి రియల్ వరల్డ్లో ఎట్లాంటి డేటా సెట్స్ దొరుకుతాయి? మనకి రియల్ వరల్డ్లో లైక్ చాలా లాంగర్ సీక్వెన్సెస్ అనేవి దొరుకుతాయి కాబట్టి మనము ఈ ఆర్డినెన్స్ అనేది రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్లో అయితే యూజ్ చేయం. ఓకే, సో ఇది బేసిక్గా ఫస్ట్ ప్రాబ్లమ్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీ. సెకండ్ వచ్చేసి స్టాగ్నేటెడ్ ట్రైనింగ్. ఓకే, స్టాగ్నేటెడ్ ట్రైనింగ్ ఆర్ అన్స్టేబుల్ ట్రైనింగ్ అని కూడా పిలవచ్చు. ఓకే, దిస్ బేసికలీ హ్యాపెన్స్ డ్యూ టు ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్. ఓకే, ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్. ఓకే, సో ఈ కేసులో ఏమవుతుందంటే మనకి ఈ లాంగ్ టర్మ్ సీక్వెన్స్ లైక్ ఈ లాంగ్ వర్డ్స్ ఉన్నాయా, లైక్ ఐ వెంట్ టు ఢిల్లీ, ఐ లవ్ ద ఫుడ్, ఐ లవ్ ద ప్లేస్, ఎమంగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ రియల్లీ లవ్ రెడ్ ఫోర్ట్. సో ఇప్పుడు మోడల్కి ఏంటంటే రెడ్ ఫోర్ట్ ప్లేస్ లైక్ రెడ్ ఫోర్ట్ అనే ప్లేస్ ఢిల్లీలో ఉందని అర్థమవుతుంది. కానీ లైక్ ఐ వెంట్ టు ఢిల్లీ, ఐ లవ్ ద ఫుడ్. ఓకే, ఈ ఐ లవ్ ద ఫుడ్ ఎక్కడ ఫుడ్ లవ్ చేస్తానో అది అర్థం కాదు. అంటే షార్ట్ టర్మ్ సీక్వెన్సెస్ అని అర్థం కావు, కానీ లాంగ్ టర్మ్ సీక్వెన్సెస్ కాంటెక్చువల్ మీనింగ్ అనేది అర్థమవుతుంది. సో దిస్ ఇస్ స్టాగ్నేటెడ్ ట్రైనింగ్. ఓకే, సో ఇది బేసిక్గా మనకి ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ త్రూ అయితే వస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ ఆఫ్ లాంగ్ టర్మ్ డిపెండెన్సీ అనేది మనకి వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్. ఓకే, దీన్ని మనం వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ అని పిలుస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ మనము ఈ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ అండ్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ గురించి అయితే ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఈ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్కి వచ్చేసరికి మనకి సీక్వెన్స్లో ఈ లాంగ్ సెంటెన్స్ అనే అర్థం కాదు, కానీ స్టాగ్నేటెడ్ ట్రైనింగ్కి వచ్చేసరికి సో అర్థమైతే ఈ లైక్ లాంగర్ లైక్ ఫార్దర్ వర్డ్స్ అనే అర్థమైతే లేకపోతే మొత్తానికి అర్థం. ఓకే, సో ఈ కేసెస్ అనేవి ఉంటాయి డ్యూ టు స్టాగ్నేటెడ్ ట్రైనింగ్.
మనం డిస్కస్ చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ వచ్చేసి వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ అండ్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్. ఓకే, సో ఇప్పుడు ఈ 2 ప్రాబ్లమ్స్ని విత్ స్మాల్ మ్యాథమెటికల్ ఇంట్యూషన్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో నేను ఎగ్జాక్ట్లీ ప్రీవియస్ సెటప్, ఓకే, ప్రీవియస్ వీడియోలో నేను ఎట్లాంటి సెటప్ అయితే యూజ్ చేస్తున్నాను సేమ్ అదే సెటప్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇది బేసిక్గా ఒక సెంటిమెంట్ అనాలిసిస్ టాస్క్. సో ఇప్పుడు ఈ 1 అనేది x11, x12 అండ్ x13, సో ఫాలోడ్ బై x21, x22 అండ్ x23. సో ఈ విధంగా నాకు సీక్వెన్సెస్ అనేవి ఉన్నాయి. సో నేనైతే నా వెరీ ఫస్ట్ సీక్వెన్స్ అయితే నా మోడల్లోకి అయితే ఫీడ్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి బేసిక్గా టైం స్టెప్ ఏమవుతుంది, ఓకే, నెంబర్ ఆఫ్ టైం స్టెప్స్ ఏమవుతాయి, 3 అవుతాయి. ఓకే, నెంబర్ ఆఫ్ టైం స్టెప్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి 3 అవుతాయి. అంటే బేసిక్గా మనకి టోటల్ ఆఫ్ 3 హిడెన్ స్టేట్స్ అయితే వస్తాయి. ఓకే, సో ఫైనల్గా ఈ y hat అనేది నా ప్రిడిక్టెడ్ అవుట్పుట్. సో ఇప్పుడు మనం మోడల్ని ట్రైన్ చేస్తున్నాం కాబట్టి మనం కంటిన్యూస్గా వెయిట్స్ని అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు మనకి బ్యాక్ ప్రాపగేషన్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు మనకి W0 వెయిట్స్ ఉంటాయి, WI వెయిట్స్ ఉంటాయి అండ్ WH వెయిట్స్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ W0 వెయిట్తో ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు. ఓకే, సో దీన్ని మనం కంఫర్టబుల్గా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. కానీ యాక్చువల్ ప్రాబ్లం వచ్చేదల్లా ఈ WI వెయిట్స్ అండ్ WH వెయిట్స్తోని. ఓకే, సో ఒక్కసారి ఈ అప్డేట్ ఈక్వేషన్స్ కనుక చూసుకుంటే WI న్యూ ఈజ్ ఈక్వల్ టు WI ఓల్డ్ మైనస్ లెర్నింగ్ రేట్ ∂L/dou WI. And when it comes to WH is equal to WH minus learning rate ∂L/dou WH. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనము ఈ WI వెయిట్ ఆర్ WH వెయిట్స్ని అప్డేట్ చేయాలంటే మనం ఈ పర్టికులర్ గ్రేడియంట్ వాల్యూని అయితే మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, ఈ పర్టికులర్ గ్రేడియంట్ వాల్యూస్ని అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తే మనం కంఫర్టబుల్గా WI అండ్ WH వెయిట్స్ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం వచ్చేదల్లా ఈ గ్రేడియంట్స్ దగ్గరే. ఓకే, ఈ గ్రేడియంట్స్ దగ్గర మనకి ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ కానీ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్స్ కానీ వస్తాయి. ఓకే, సో ఫస్ట్ మీకైతే విత్ రెస్పెక్ట్ టు ∂L/dou W అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ∂L/dou WH అయితే సేమ్. ఓకే, ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రొసీజర్. ఓకే, సో అందుకే నేను అమాంగ్ దీస్ 2 నేనైతే ∂L/dou WI అయితే కన్సిడర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మీరు నా బ్యాక్ ప్రాపగేషన్ వీడియో కనుక చూసుకుంటే ఈ ∂L/dou WI క్యాలిక్యులేట్ చేయడానికి మనకి ఈ ఎంటైర్ ఈక్వేషన్ అయితే డెరైవ్ చేసాం. ఓకే, దట్ ఈస్ ∂L/dou I hat ∂O3 WI. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ మనము ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఈక్వేషన్స్ అయితే డెరైవ్ చేసుకున్నాము. సో ఈ ఫార్వర్డ్ ప్రాపగేషన్ ఈక్వేషన్స్ నుంచి మనం ఈ పర్టికులర్ టర్మ్స్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే ఈ ∂L/dou WIని అప్డేట్ చేయడానికి మనకి 3 టర్మ్స్ని అయితే క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్, ఇది థర్డ్ టర్మ్. ఓకే, ఎందుకు 3 టర్మ్స్ అంటే మనకి టైం స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే, మనకి టైం స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి మనం 3 టర్మ్స్ని అయితే కన్సిడర్ చేసుకున్నాం. సో ఇన్ కేస్ టైం స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 100 అన్నప్పుడు మనకి 100 డిఫరెంట్ టర్మ్స్ అయితే వస్తాయి. ఓకే, బేసిక్గా 100 డిఫరెంట్ టర్మ్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ టర్మ్ ఏ వర్డ్ని రిప్రజెంట్ చేస్తుందంటే x13 అయితే రిప్రజెంట్ చేస్తుంది అండ్ ఈ సెకండ్ టర్మ్ ఉందా, ఈ సెకండ్ టర్మ్ మనకి x12 అయితే రిప్రజెంట్ చేస్తాయి అండ్ ఈ థర్డ్ టర్మ్ వచ్చేసి x11ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఇట్లా మనకి టర్మ్ పెరిగిన కొద్దీ సో ఇట్లా బ్యాక్వర్డ్ ఆర్డర్ అనేది వస్తుంది. ఓకే, సో ఇనిషియల్గా మనకి x13 ఉంటుంది, x12 ఉంటుంది, x11 ఉంటుంది. ఓకే, సో ఈ క్యాలిక్యులేషన్ ఓకే మనకి బేసిక్గా x13కి లెస్ నెంబర్ ఆఫ్ డెరివేటివ్స్ అనేవి ఉంటాయి అండ్ x12కి సో ఇట్లా మనకి బేసిక్గా ఆర్డర్ అనేది పెరిగిన కొద్దీ ఓకే ఇట్లా బ్యాక్వర్డ్ ఆర్డర్ అనేది పెరిగిన కొద్దీ మన టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ వస్తాయి. సో ఓకే, బేసిక్గా ఈ ఆర్డర్ అయితే ఫాలో అవుతాయి. ఓకే, సో ఈ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అన్ని మనం ఆల్రెడీ బ్యాక్ ప్రాపగేషన్ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాం. సో ఒకవేళ రిఫర్ చేయకపోతే ఒకసారి అయితే వెళ్ళి రిఫర్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే మనం ఈ RNNsలో యూజ్ చేసే యాక్టివేషన్ ఫంక్షన్ వచ్చేసి tan h యాక్టివేషన్ ఫంక్షన్. ఓకే, సో బేసిక్గా మనం tan h యాక్టివేషన్ ఫంక్షన్ అయితే యూజ్ చేస్తాం. అంటే ఈ RNN హిడెన్ యూనిట్ అవుట్పుట్కి మనం tan h యాక్టివేషన్ ఫంక్షన్ అనేది అప్లై చేస్తాం. ఓకే, ఈచ్ ఆఫ్ ద హిడెన్ యూనిట్కి మనము tan h యాక్టివేషన్ ఫంక్షన్ అయితే అప్లై చేస్తాం. సో ఇప్పుడు tan h యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ అవుట్పుట్స్ని ఓకే వెయిటెడ్ సమ్ అవుట్పుట్స్ని -1 నుంచి +1 మధ్యలోకి అయితే స్కేల్ చేస్తుంది. ఓకే, బేసిక్గా అవుట్పుట్స్ అన్నీ మనకి కంప్రెస్ అయిపోతాయి -1 to +1. సో ఇప్పుడు ఈ అవుట్పుట్స్ అనే ఏ రేంజ్లో అన్న ఉండొచ్చు, 0.9 ఉండొచ్చు, 0.8 ఉండొచ్చు, ఆర్ఎల్స్ 0 ఉండొచ్చు, ఆర్ఎల్స్ -0.2 ఉండొచ్చు. సో సంథింగ్ ఎనీ డెసిమల్ వాల్యూ అయితే ఉండొచ్చు. ఓకే, బేసిక్గా మనకి ఇంటిజర్స్ కాకుండా ఎనీ డెసిమల్ వాల్యూ అయితే ఉండొచ్చు. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్ కనుక కన్సిడర్ చేసుకుంటే ఓకే ఈ పర్టికులర్ టర్మ్ కనుక కన్సిడర్ చేసుకుంటే లెట్ అస్ సే ఇప్పుడు ఈ O3 అనేది అవుట్పుట్ కదా. ఓకే, O3 అనేది బేసిక్గా
మనకు అవుట్పుట్. సో ఇప్పుడు ఈ అవుట్పుట్ అనేది మనకి టాన్హెచ్ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్. ఓకే, O3 O2 O1 కానీ మనకి టాన్హెచ్ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్స్. సో లెటస్ సే ఇది 0.8 అనుకుందాం, అండ్ ఇది 0.125 సంథింగ్ అనుకుందాం, అండ్ ఇది 0.001 అనుకుందాం. సో ఇట్లా మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ పెరిగే కొద్దీ, ఓకే, సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ డెరివేటివ్స్ అని పెరిగే కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ లైక్ డెసిమల్ వాల్యూస్ అని ఇంక్రీజ్ అవుతాయి. ఓకే, సో ఒక్కసారి అయితే కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ జస్ట్ 3 డెరివేటివ్ టర్మ్స్ ఉన్నాయి. ఓకే, జస్ట్ 3 డెరివేటివ్ టర్మ్స్ ఉన్నాయి. సో లెటస్ సే డో O3/∂Wi అనేది నేను జస్ట్ 0.1 అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 డెరివేటివ్ టర్మ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, నేను విత్ రెస్పెక్ట్ టు ఓన్లీ O3 O2 O1 అయితే మాట్లాడుతున్నాను. సో లెటస్ సే ఇప్పుడు ఈ O3/O2 లైక్ O2 మనము లెట్స్ సే 0.1 అండ్ 0.2 అనుకుందాం. ఓకే, సో ఈ కేసులో మనము O3/O2 0.8 అండ్ 0.123 అండ్ 0.001 అనుకుందాం. సో ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి ఈ ఎంటైర్ టర్మ్స్ అనేవి మల్టిప్లై, ఓకే, ఎంటైర్ డెరివేటివ్స్ అనేవి మల్టిప్లై. సో ఆబ్వియస్లీ మనకి ఫస్ట్ టర్మ్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ కరస్పాండింగ్లీ సెకండ్ టర్మ్ అండ్ కరస్పాండింగ్లీ థర్డ్ టర్మ్. అంటే మనకి ఈ ఎంటైర్ L/WIలో ఈ పర్టికులర్ టర్మ్ కాంట్రిబ్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ ఫాలోడ్ బై ఈ టర్మ్ అండ్ ఫాలోడ్ బై ఈ టర్మ్. ఓకే, సో ఇక్కడ మనకి ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు 3 టర్మ్స్, ఓకే, యాజ్ టైమ్ స్టెప్ ఈజ్ ఈక్వల్ టు 3, మనం ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు 3 టర్మ్స్ అయితే మాట్లాడుతున్నాం. సో అదే మనకి లెట్స్ సే 100 టర్మ్స్ ఉన్నప్పుడు, ఓకే, 100 టర్మ్స్ ఉన్నప్పుడు మనకి ఎంటైర్గా x11 అయితే నలిఫై అయిపోతుంది. ఓకే, x11 కానీ x12 కానీ, సో ఇట్లా మనకి ఈ ఎంటైర్ టర్మ్స్ అనేవి మనకి నల్లిఫై అయిపోతాయి. ఓకే, వాటి సే అనేది ఉండదు. ఓకే, క్యాలిక్యులేషన్ ఆఫ్ L/WIలో మనకి వాటి సే అనేది ఉండదు. ఓకే, లైక్ వాటి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. సో ఇప్పుడు ఈ కాంటెక్చువల్ మీనింగ్ అనేది ఎంటైర్గా ఎరేజ్ అయిపోతుంది. ఓకే, ఇనీషియల్ సీక్వెన్స్ కాంటెక్చువల్ మీనింగ్ అనేది ఎంటైర్లీ ఎరేజ్ అయిపోతుంది, అండ్ ఈ ఫైనల్ వర్డ్స్, ఓకే, ఈ ఫైనల్ వర్డ్స్ అంటే ఓన్లీ ఆ ఫైనల్ వర్డ్స్ కాంటెక్చువల్ మీనింగ్ అనేది ఉండిపోతుంది. ఓకే, సో మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, ఓకే, సో ఇది బేసిక్గా మనకి లైక్ బిగ్గర్ సీక్వెన్స్ కదా. ఓకే, ఇది జస్ట్ లైక్ అండ్ బిగ్గర్ సీక్వెన్స్. సో ఇప్పుడు ఈ మోడల్ దగ్గర మనకి ఐ లవ్డ్ రెడ్ ఫోర్ట్ అనే కాంటెక్చువల్ మీనింగ్ ఉంటుంది, బట్ ఐ వెంట్ టు ఢిల్లీ, ఓకే, ఐ వెంట్ టు ఢిల్లీ అనే కాంటెక్చువల్ మీనింగ్ అనేది ఎరేజ్ అయిపోతుంది. ఓకే, సో ఇట్లా మనకి ఈ ప్రాబ్లం వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అనేది ఎవాల్వ్ అవుతుంది. ఓకే, డ్యూ టు సో మెనీ డెరివేటివ్ వాల్యూస్. ఓకే, డెరివేటివ్ వాల్యూస్ అని ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో ఆ పర్టికులర్ టర్మ్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది, ఎందుకంటే మనం మల్టిప్లై చేసే డెసిమల్ వాల్యూస్ ఇక్కడ. ఓకే, మనకు బేసిక్గా ఈ టాన్ చేంజ్ చేస్తుంది -1 to +1 మధ్యలో లైక్ స్క్వీజ్ చేస్తుంది కాబట్టి, సో ఇక్కడ మనకి ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ డెసిమల్ వాల్యూస్ అని ఇంక్రీజ్ అయిపోతాయి. ఓకే, సో నెంబర్ ఆఫ్ డెసిమల్ వాల్యూస్ అని ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ పర్టికులర్ టర్మ్ అనేది రెడ్యూస్ అయిపోతుంది, అండ్ ఈ పర్టికులర్ టర్మ్ సి అనేది మనకి ఇంక్రీజ్ అయిపోతుంది. అంటే రీసెంట్ టర్మ్ సి అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఓల్డర్ టర్మ్ సి అనేది మనకి ఎంటైర్గా ఎరేజ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ ద వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం. ఓకే, సో నెక్స్ట్ ఈ ఓకే, సో ఈ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్స్కి మనం పాసిబుల్ రిజల్ట్స్ అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, పాసిబుల్ రిజల్ట్ అంటే మనం బేసిక్గా ఎట్లాంటి టెక్నిక్స్ యూజ్ చేసి ఈ పర్టికులర్ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం ఎరాడికేట్ చేయొచ్చో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈస్ ఈ టాన్హెచ్ యాక్టివేషన్ ఫంక్షన్ ప్లేస్లో రెలు యాక్టివేషన్ ఫంక్షన్ అనేది వాడడం. ఓకే, టాన్హెచ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, స్క్వీజ్ చేస్తుంది కదా. సో దాని బదులు మనం రెలు యాక్టివేషన్ ఫంక్షన్ వాడితే సో వీ కెన్ గెట్ సమ్ బెటర్ రిజల్ట్స్. అండ్ సెకండ్ వచ్చేసి, ఓకే, సెకండ్ ప్రాబ్లం లైక్ సెకండ్ సొల్యూషన్ వచ్చేసి, ఓకే, ఇంట్రెస్టింగ్ రిజల్ట్స్ సొల్యూషన్స్ అయితే పెట్టుకుందాం. సెకండ్ సొల్యూషన్ వచ్చేసి బెటర్ వెయిట్ ఇనిషియలైజేషన్. ఓకే, బేసిక్గా సమ్ ఇంటీజర్ వాల్యూస్ అని ఇనిషియలైజ్ చేయడం. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ డెసిమల్ వాల్యూస్ కానీ జీరోస్ కానీ సమ్ ఇంటీజర్ వాల్యూస్ 1 1 1 1 కానీ లైక్ 2 1 2 2. సో ఈ విధంగా మనం వెయిట్స్ అని లైక్ ఇంటీజర్ వాల్యూస్కి ఇనిషియలైజ్ చేస్తే సో సమ్ బెటర్ రిజల్ట్స్ అనేవి కనిపించచ్చు. అండ్ థర్డ్ పాసిబుల్ సొల్యూషన్ వచ్చేసి LSTMs అని యూజ్ చేయడం. ఓకే, థర్డ్ పాసిబుల్ సొల్యూషన్ వచ్చేసి ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ RNNs గో విత్ LSTMs. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మన ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అనేది అయిపోయింది. సో ఇప్పుడు మనం వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లంలో మనకి బేసిక్గా థింక్ ఓన్లీ వన్ పర్టికులర్ రీజన్ అని ఉంటుంది, దట్ ఈస్ యూజింగ్ రెలు యాక్టివేషన్ ఫంక్షన్ ఇన్ ద హిడెన్ లేయర్స్. ఓకే, సో ఇన్ కేస్ నువ్వు RNNsలో ఈ వానిషింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి నువ్వు లెటస్ సే రెలు యాక్టివేషన్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో రెలు యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మ్యాక్స్ ఆఫ్ 0, x. ఓకే, ఇప్పుడు ఈ x అంటే మనకి వెయిటెడ్ సమ్. ఓకే, x అనేది మనకి ఇక్కడ వెయిటెడ్ సమ్.
ఓకే, సో ఇప్పుడు నెగిటివ్ వాల్యూ అయితే 0 అసైన్ చేస్తుంది, లైక్ పాజిటివ్ వాల్యూ అయితే అదే పాజిటివ్ వాల్యూ యాస్టిస్ పాస్ చేస్తుంది. ఓకే, సో ఇట్లాంటి కేసులో మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు, ఓకే, నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఇంక్రీజ్ అయినప్పుడు మనకి ఆ పర్టికులర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మీరు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ 3 టర్మ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ నాకు అరౌండ్ 5 డెరివేటివ్స్ అనేవి ఉన్నాయి. ఓకే, ఇప్పుడు రిలీవ్ యాక్టివేషన్ ఫంక్షన్ ఏం చేస్తుంది, మ్యాక్స్ ఆఫ్ 0, x అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఈచ్ యాక్టివేషన్ ఫంక్షన్ అవుట్పుట్ వచ్చేసి లెట్స్ సే నేను ఇది 3 అనుకుంటున్నాను, ఇది 2 అనుకుంటున్నాను అండ్ ఇది 1 అనుకుంటున్నాను. సో ఇక్కడ మీరు కనుక చూస్తే 3 into 2 అండ్ 2 into 1. ఓకే, నాకు ఈ టర్మ్, ఓకే, ఈ పర్టికులర్ టర్మ్ వాల్యూ వచ్చేసి నాకు 6 వచ్చింది. అండ్ ఈ కేసు చూద్దాం. ఓకే, ఈ కేసులో నేను 2 ఇస్తున్నాను, 1 ఇస్తున్నాను అండ్ దీని వాల్యూ వచ్చేసి 2 అయింది. అండ్ ఈ కేసులో నేను జస్ట్ 1 అనుకుంటున్నాను, సో దీని వాల్యూ వచ్చేసి 1 అయింది. అంటే మనకి ఈ ఇనీషియల్ టర్మ్స్, ఓకే, ఇనీషియల్ టర్మ్స్ ఉంటాయా, ఈ ఇనీషియల్ టర్మ్స్ మెమరీ అనేది ఉంటుంది, కానీ ఈ ఫైనల్గా వచ్చిన టర్మ్స్ మెమరీ అనేది లాస్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం. సో ఈ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లం వల్ల మనకి ఎంటైర్గా ట్రైనింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లంకి మనకు పాసిబుల్ సొల్యూషన్స్ వచ్చేసి గ్రేడియంట్ క్లిప్పింగ్. ఓకే, గ్రేడియంట్ క్లిప్పింగ్ అంటే ఆ గ్రేడియంట్ వాల్యూస్ని, ఓకే, ఇప్పుడు దీన్ని మనం గ్రేడియంట్ వాల్యూస్ అని పిలుస్తాం. ఓకే, ఈ వాల్యూస్, ఓకే, ఈ ఫైనల్ డెరివేటివ్ వాల్యూ ఉందా, దీన్ని మనం గ్రేడియంట్ వాల్యూ అని పిలుస్తాం. సో ఈ గ్రేడియంట్ వాల్యూని మనకు లైక్ ఒక థ్రెషోల్డ్ అనేది సెట్ చేస్తాం. ఈ థ్రెషోల్డ్ అనేది దాటకుండా మనం అక్కడికి స్టాప్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు లెట్ అస్ సే ఈ ∂L/∂Wi వాల్యూ 6 థ్రెషోల్డ్ అయితే సెట్ చేసుకున్నాం. అంటే నాకు 6 మించి అయితే ఈ ఎంటైర్ క్యాలిక్యులేషన్ అయితే వెళ్ళదు. ఓకే, ఈ ఎంటైర్ వాల్యూను మనకి 6 మించి అయితే వెళ్ళదు. సో ఇది బేసిక్గా ఫస్ట్ గ్రేడియంట్ క్లిప్పింగ్ అండ్ సెకండ్ వచ్చేసి LSTMs. ఓకే, సో లీవ్ ఎంటైర్ RNNs అండ్ యూజ్ LSTMs. ఓకే, సో ఈ బేసిక్గా పాసిబుల్ సొల్యూషన్స్. సో ఈ 2 ప్రాబ్లమ్స్ వల్ల, ఓకే, బేసిక్గా ఈ 2 వానిషింగ్ గ్రేడియంట్ అండ్ ఎక్స్ప్లోడింగ్ గ్రేడియంట్ ప్రాబ్లమ్స్ వల్ల మనమైతే ఈ RNNs అయితే రియల్ వరల్డ్ అప్లికేషన్స్లో అయితే యూజ్ చేయం. ఓకే, ఎప్పుడైతే మనకి చిన్న సెంటెన్సెస్ ఉంటాయో అట్లాంటి సెంటెన్సెస్ మీద మనకి లైక్ బెటర్ యాక్యురసీ అనేది వస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి సెంటెన్సెస్ ఎంటైర్గా లార్జర్ అయిపోతాయో మనకి లాస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మనం ప్రీవియస్ వీడియో కనుక మీరు చూసి ఉంటే లైక్ సెంటిమెంట్ అనాలిసిస్ టాస్క్లో మనకి రివ్యూస్ అనేవి చాలా పెద్దగా ఉన్నాయి. ఓకే, సో అందుకే మనకి లాస్ అనేది చాలా ఎక్కువ వచ్చింది. ఇనిషియల్గా మనకి అరౌండ్ 430-440 లాస్ అయితే వచ్చింది. కానీ అదే మనము ఈ RNNs ప్లేస్లో LSTMs యూజ్ చేసి ఉంటే మనకి డెఫినెట్లీ అరౌండ్ తక్కువ లాస్ అయితే వస్తుండే. ఓకే, సో దిస్ ఇస్ ఎంటైర్లీ ద ప్రాబ్లమ్స్ విత్ RNNs. నెక్స్ట్ అయితే మనం LSTMs అయితే స్టార్ట్ చేద్దాం. ఓకే, సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.